నానా నెల నుంచి ఫోన్కి రబ్బర్లు పెట్టుకుని వాడుతున్నా. కాలేజ్లో మా ఫ్రెండ్స్ ముంగట ఫోన్ లిఫ్ట్ చేయాలంటే నా పరువు మొత్తం పోతాంది. ఒక్క నెల ఆగు బిడ్డ, నాకు పైసలు వస్తాయి, నేనే కొనిస్తా నీకు కొత్త ఫోన్. నేను ఒక ఫోన్ చూసుకున్నా నానా, నాకు మధ్యాహ్నం వరకు డబ్బులు కావాలి, మీరేమైనా చేయండి. నాన్న మీ దగ్గర పైసలు లేవు కదా, మరి ఏం చేస్తావు నాన్న? అరే బిడ్డ, మనం తీసుకున్న బైక్ ఉన్నది కదా, అది అమ్మేద్దాం. నాన్న మీ డ్రీమ్ బైక్ అది. పోనీ బిడ్డ, మనం తర్వాత తీసుకోవచ్చు, నడు. బిడ్డ అన్న అత్తయ్య పైసలు ఇచ్చేయి, నేను ఒక గంట పండుకుంటా. నాన్న బైక్ అమ్మేసాడు, ఈ పైసలు మీకు ఏమన్నారు? బండి ఎవరు కొన్నారో నీకు తెలుసా? నానా నా సంతోషం కోసం మీ డ్రీమ్ బైక్ నే అమ్మేస్తారా నాన్న? అట్లాంటి సంతోషం నాకు వద్దు నాన్న. మీ దగ్గర పైసలు ఉన్నప్పుడే నాకు ఫోన్ కొనిపియండి. ఇగోండి నాన్న మీ బండికి. అరే బాల్ బ్యాట్ వికెట్లు 3 నాయరా బాయ్, ఫస్ట్ బ్యాటింగ్ నేను చేస్తా. అరే ఏందన్నా ఊకే ఫస్ట్ బ్యాటింగ్ నువ్వే చేస్తావా? అరే ఫస్ట్ బ్యాటింగ్ నేనే చేస్తా, అట్లా అయితే ఆడదాం, లేకుంటే నేను పోతా. అరే ఆగన్నా, ఫస్ట్ బ్యాటింగ్ నువ్వే చెయ్యి. అరే సరిగా కీపింగ్ చేయరా. వస్తున్నా. అరే నీ షర్ట్ కి బబ్లిగా మంటిందన్నా. నానా నా కొత్త షర్ట్ కి బబ్లిగా మంటింది. అరే బబ్లికం అంటిందా బిడ్డ? సరే నువ్వు ఇక్కడనే ఉండు, నేను ఇప్పుడే వస్తా. బిడ్డ నీ షర్ట్ తీసి ఈ ఐస్ క్యూబ్ తీసుకొని ఇలా ఒక 5 మినిట్స్ చేయాలి బిడ్డ. ఇప్పుడు తీయాలి బిడ్డ, తర్వాత ఇలా ఈజీగా తీసుకోవచ్చు. అబ్బాయి ట్రిక్ మస్తుంది నానా. మీకు కూడా ఎప్పుడైనా ఇలా అయితే ఇదే ట్రిక్ యూజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సూపర్ అని కామెంట్ చేయండి. బిడ్డ ఇవాళ మా సేటు వాళ్ళ తమ్ముంది బర్త్డే ఉన్నది, మనం అక్కడికే పోతున్నాం. అక్కడ కేక్ కట్ చేస్తారు. అవునా నాన్న? అన్నయ్య వాళ్ళ మా తమ్ముంది బర్త్డే, కొంచెం డెకరేషన్, కేక్ అది ఇది నువ్వే మొత్తం దగ్గరుండి చూసుకోవాలి అన్న. సరే సేటు. నాన్న ఇవాళ నా బర్త్డే కదా, మనం కూడా ఇలానే చేసుకున్నాం నాన్న బర్త్డే. ఈసారి వద్దు బిడ్డ, నా దగ్గర డబ్బులు లేవు. వచ్చే సంవత్సరం చేసుకుందాం బిడ్డ మనం బర్త్డే. సరే నాన్న. అన్న కింద క్యాటరింగ్ వాళ్ళు వచ్చిండ్రు, ఆ బిర్యానీ తెచ్చిండ్రట, పోయి నువ్వు చూసుకో. సరే సేటు. తమ్ముడు ఇవాళ నీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తమ్ముడు రా నాతోని. ఇగో తమ్ముడు, నీకోసం కూల్ కేక్ తెచ్చిన. థ్యాంక్స్ అన్నా. వస్తున్నా, మీ ఇంటికి వస్తున్నా. సరే మంచి సేటు, పారా బిడ్డ పోదాం. తమ్ముడు మీ అన్న లేరా? ఉన్నాడు అంకల్. అన్నా. అరే అన్న వచ్చిండ్రా? వచ్చిన సేటు. సేటు మీ డబ్బులు. సేటు మీరు టైంకు డబ్బులు ఇచ్చిండ్రు, నా బిడ్డ పెళ్లి అయితే అయిపోయింది. మీరు చేసిన ఈ మంచి పని నేను జీవితాంతం మర్చిపోను సేటు. అరే అట్లా చెప్తున్నాయిందన్న, మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉంటే వచ్చి తీసుకో డబ్బులు. సరే సేటు, వెళ్ళొస్తా. నాన్న నాకు కూడా ఇలాంటి కేక్ కావాలి. నువ్వు చూసినావు కదరా బిడ్డ, ఉన్న పైసలు మొత్తం సేటుకి ఇచ్చేసిన. నా దగ్గర పైసలు ఉన్నప్పుడు నీకు తినిపిస్తా కేక్. సరే నాన్న. ఇగో తమ్ముడు కేక్ తిను. సేట్ వచ్చే వరకు కార్ మొత్తం సాఫ్ చేయాలి. నానా మా స్కూల్ నుంచి అందరికి ట్రిప్ కి తీసుకెళ్తాన్రు, నేను కూడా పోతా నాన్న. సరే బిడ్డ, నువ్వు కూడా పో. కానీ నానా అది 1000 రూపాయలు కావాలి. 1000 రూపాయలు అయితే ఏంది బిడ్డ, నేనున్నా కదా, నేను ఇస్తా. నువ్వైతే తయారుగా పో. కొడుకుకి 1000 రూపాయలు ఇస్తా అని చెప్పిన నా జేబులో 1 రూపాయి కూడా లేదు. అరే నేను టూర్కి వెళ్తున్నా అని సార్కి ఫోన్ చేయడమే మర్చిపోయినా. తొందరగా పోయి నానా ఫోన్ తీసుకుని సార్కి ఫోన్ చేస్తా. ఇప్పుడు ఆయనకి టూర్కి పంపించకపోతే మంచిగుండదు, ఎందుకంటే ఇప్పుడు ఆడు 10th క్లాస్. ఈ ఒక్క సంవత్సరం అయితే ఆయన స్కూలే అయిపోతుంది. నానా నేను టూర్కి వెళ్ళానా. అరే ఎందుకు బిడ్డ? టూర్కి వెళ్ళి ఏం చేయాలి నానా? అదే ఇంట్లో ఉంటే మీరు, నేను, తమ్ముడు ముగ్గురు కలిసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి ఆలోచించు బిడ్డ, ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. నేను వెళ్ళానా. సరే నీ ఇష్టం. అప్పు చేసి అయినా గానీ ఆయనకి టూర్కి మాత్రం పంపిస్తా.